హే గైస్, నేనైతే మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. సో ఈసారి అయితే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే సండే తీసిన వీడియో. ఇప్పుడు 4 రోజుల తర్వాత నేను ఎడిట్ చేసి పెడతానమాట. సో ఈ మధ్యలో కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, అవి ఎడిట్ చేయడానికే సరిపోయింది, టైం సరిపోయిందనమాట. టైం సరిపోయిందంటే ఈ మధ్యలో ఒక 2 రోజులు నేను వీడియో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది మన పరిస్థితి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఒక్కొక్క రోజు మర్చిపోతా, ఒక్కొక్క రోజు పెడదాం అని అట్లా టైం గడిచిపోతుంది. సో ఈరోజు అయితే ఒక గొప్ప రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ మీకు తెలుసో తెలీదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ప్లేట్లో చూపించాను కదా, అవైతే మటన్ అనమాట. మటన్ని ఎండబెడితే అలా అవుతుందన్నమాట. మేము మా సైడ్ అయితే చాలా వరకు ఇట్లా చేసుకుంటాము. చాలా ఇష్టంగా కూడా తింటారనమాట మా సైడ్ అయితే. ఎండు తునకలు అంటామన్నమాట. అంటే డ్రై మటన్, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డ్రై మటన్ని ఒక 2-3 డేస్ ఎండలో పెడితే అట్లా అవుతుంది. సో ఈ కర్రీని అయితే మేము చాలా ఇష్టంగా తింటాం మా సైడ్ అయితే. సో ఇంకా ఆ మటన్ అయితే నానబెట్టేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత ఇంకా నార్మల్ మనం చికెన్ కానీ అవి ఎట్లా చేసుకుంటామో అట్లే చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో ఉద్దిపప్పు, ఆవాలు, కొంచెం తెల్లగడ్డ అంటే వెల్లుల్లి ఫ్రెండ్స్, తెల్లగడ్డ అటంటే అన్నాను అనుకోవద్దండి, వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి వేసేసుకొని ఇంకా కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటోస్ మనం అవి ముందే నానబెట్టుకున్నాము కదా, అవి కూడా వేసేసుకొని, ఉప్పు, పసుపు అయితే దాంట్లో ముందే మిక్స్ చేసి ఉంటారనమాట. సో మనం ఎండబెడతాం కదా, అప్పుడే మిక్స్ చేస్తారు ఉప్పు, పసుపు. ఎందుకంటే ఇవి ఒక 6 months దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అసలు అయితే చెడిపోవు ఇవి. మేము ప్రతి సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా మేము ఇట్లా చేస్తాము. మటన్ని తీసుకొచ్చి ఎండబెట్టడం అట్లా అంతా ఉంటుందన్నమాట. సో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ కర్రీని తినుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెంసేపు టైం పడుతుంది, ఎందుకంటే అవి బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి. దాని తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి, కారం పొడి, ఇంకా మనం నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు అనమాట. గరం మసాలా కానివ్వండి, మటన్ మసాలా కానివ్వండి. నేనైతే గరం మసాలా, మటన్ మసాలా 2 యాడ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. నిజంగా ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కొంచెం వేసేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.